మూసి వలన ఇబ్బంది అంటే నీళ్ళ వలన, మురికి నీళ్ళ వలన దోమ, గంటల రోగం, మురికి రోగం, నట్టపిప్పి అన్నీ పడతాయి. చేను ఖరాబ్ అవుతుంది. మూసి ప్రస్కారం చేసుకుంటే మంచిగానే ఉంటుంది. మాకు ఎకరా 4 గుంటలు చాలా మూసి, అది నష్టపోతున్నాం. అంటే దోమ వాళ్ళు, గంటల రోగం వచ్చుడు, కోసుకున్న టైంలో ఇక అది మొత్తం నాశనం అయిపోతుంది. అంత నాశనం అయిపోతున్నాయి. కాంగ్రెస్ వాళ్ళు మూసి ప్రక్షాళన చేస్తా అంటారు, మంచిగా ఉంటుందా? మంచిగానే ఉంటుంది. మూసి వాటర్ కు ఏముంటది, నీళ్ళు మొత్తం బ్లాక్, అందులో దిగలేం పరిస్థితి. ఎంత బ్లాక్ అంటే కనీసం అందులో అవి చెయ్యి పెడితే దానికి చెయ్యి ఎంబడి ఇట్లా కర్రెగా వచ్చేస్తుంది. మనం ఎంతవరకు చెయ్యి పెడతామో అంతవరకు అది అంటుతుంది, మచ్చ ఏర్పడుతుంది. అంత దారుణంగా ఉంది. ఈ మూసి ప్రక్షాళన చేస్తాను గత ప్రభుత్వాలు చెప్పినాయి, చేస్తామన్నారు, ఇంతవరకు చేయలేదు. కాంగ్రెస్ పార్టీ మంచి నిర్ణయం తీసుకుంది. చాలా ఇబ్బంది ఉంది. మూసి వాటర్ ఏమే వాటర్, అది వాటర్, ఆ వాటర్ మంచిగా చేస్తేనే అది మంచిగా. కానీ దానికి పారుగడి పొలాలు బాగున్నాయి. నా మూసి ఎన్ని పొలాలు అనుకున్నావు, అది మంచిగా అయితే మంచి ఇది ఉంటది, రైతులకు మంచి ఇది ఉంటది. రోగాలు, భయంకరమైన రోగాలు వస్తున్నాయి అవి తింటే. టీఆర్ఎస్ వాళ్ళు 10 ఏళ్ల కాలం పాటు మూసి ప్రక్షాళన చేయలేదు. వీళ్ళు చేస్తా అంటే వాళ్ళు వద్దంటున్నారు. చేస్తే వద్దనడం వాళ్ళకేం అధికారం. వద్దనడం ఒక మంచి పని చేస్తే సహకరించాలి, కానీ నువ్వు చేయలేదు. సహకరించాలి, మంచి పని చేస్తే సహకరించాలి. ఇతరుడు సహకరించాలి, వద్దనడం నీకెక్కడికి అధికారం? ప్రజలకు మేలు జరగాలి, ప్రజలకు మంచి జరగాలి. ఇప్పుడు ఈ కాంగ్రెస్ వాళ్ళు మూసి ప్రక్షాళన చేస్తా అంటారు. చేపించుకోవాలి మంచిగా చేస్తే మంచిదేగా. అంతా మంచిగా ఉంటుంది, మంచిగా బతాం, పొలాలు ఇట్లా మంచిగా ఉంటాయి. రేవంత్ రెడ్డి చేస్తాడు, దాన్ని సపోర్ట్ ఇస్తాం. అడుగుట్లేరు టీఆర్ఎస్ వాళ్ళు, అడుగుడ్రు. మేము ఉండగా చేయాలి. మేము చిన్నప్పుడు తాగేది వాటర్, మూసి వాటర్ అవి తాగేది. అంటే పేరుకొచ్చి తేడా వచ్చి అప్పుడు తాగేది వాటర్. మేము తాగేది, తానాలు చేసేది అందులో.